గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం దేశం వృద్ధి సాధిస్తుందని పల్లె వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రీసోర్స్ పర్సన్లతో ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్లు వార్డు సభ్యులు గ్రామాల ప్రజలను కలుపుకొని పల్లె వికాసానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విధులు కేటాయిస్తామని సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని సీఎం నిర్దేశించారు. మంచినీటి సరఫరా విద్యుత్ సరఫరా రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన పనులను ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంపు పరిశుభ్రత పాటించడం వైకుంఠధామాల నిర్మాణంపై పంచాయతీలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల సర్పంచ్లను గ్రామ కార్యదర్శులను చేంజ్ ఏజెంట్స్ గా మార్చే బాధ్యతను రిసోర్స్ పర్సన్లు తీసుకోవాలని నిర్దేశించారు. పంచాయతీలకు అధికారుల బదిలీ నిధుల కేటాయింపులో అత్యంత ఉదారంగా ఉంటామని, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్లు గ్రామ కార్యదర్శుల్ని సస్పెండ్ చేసేలా కఠిన చట్టాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామాల వికాసానికి సర్పంచ్లు అంకిత భావంతో పనిచేసేందుకు అవగాహన చైతన్యాన్ని రిసోర్స్ పర్సన్స్ కలిగించాలని ముఖ్యమంత్రి సూచించారు.